నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం నాడు ఆయన నివాసంలో నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి గారి చేతుల మీదుగా అభిమానుల హర్షధ్వానాల నడుమ జై జగన్ అనే నినాదాల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి ఉన్నా లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఉంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించేవారని ప్రజల నోట విన్న మాటని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాలలో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు అంటే ఆయన నాయకత్వం, ప్రజాహిత కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కారణమని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో 1,04,00,000 సంతకాలను సేకరించడం జరిగిందని, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను నిర్వర్తిస్తామని, ప్రజల మేలు జరిగే కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. విజయనగరం శాసనసభ నియోజకవర్గం తరపున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, మెండుగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ప్రధాన కార్యదర్శి నాయుడు, వైసీపీ నాయకులు ఆసెపు వేణు, రాజేష్ గారితో డివిజన్ కార్పొరేటర్ అనుబంధ విభాగ మరియు విభాగ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పదవున్నా పదవి లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మరి చెప్పాల్సి ఉంది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది చేసేవారు, ఇది చేసేవారు, ఈ సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది, ఆ సంక్షేమ కార్యక్రమం సమయానికి ఇచ్చేవారని ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోటంట వస్తుంది. అంటే ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన నాయకత్వాన ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి, ప్రజల కోసం పాటుపడాలనే ఆలోచన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు. అలానే ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా దాన్ని వ్యతిరేకిస్తూ 1,04,00,000 మంది చేత సంతకాలు సేకరించాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాన్ని చేయగలిగామని. మరి ఆ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పారు. ఆ విధంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని మరొక్కసారి అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని, ఈ ప్రజలకి మేలు జరగాలని, మేలు కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం. జై జగన్.